Hey guys, welcome back to my channel. So ఈరోజు మనం నిన్న మొన్నటి నుంచి అయితే వరకు మనము లైవ్ అయితే పెడుతున్నాము. అది కూడా పాకీమాన్ గో గేమ్ సంబంధించేది. సో హౌ టు ప్లే అండ్ ఎక్స్ట్రా సో అలాంటి నేను మీకు చెప్పబోతున్నాను. సో వీడియో నేను వరకు చూడండి అండ్ వీడియోని వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేసుకోండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియో కోసం అండ్ గేమ్స్ కోసం కూడా. సో ఫస్ట్ వచ్చేసి మనకి గేమ్ అయితే ప్లే స్టోర్లో దొరికేస్తుంది అండ్ అక్కడ జస్ట్ పాకీమాన్ గో అని కొడితే అక్కడ ఫస్ట్ గేమ్ అదే వస్తుంది. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం లాగిన్ చేయాలి. మనకి గూగుల్ అండ్ ఫేస్బుక్ నుంచి అయితే ఉంటుంది. సో నేనైతే ఫేస్బుక్ నుంచి చేశాను. మీకు ఏది ఉంటే మీరు అది చేసుకోవచ్చు. సో దాంతో లాగిన్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో దాని తర్వాత మనకి ఒక క్యారెక్టర్ అయితే దొరుకుతుంది. అది మన ఇష్టం. మనం అమ్మాయి అయితే అమ్మాయి తీసుకొచ్చి బాయ్ అంటే బాయ్ తీసుకోవచ్చు అండ్ మన ఇష్టం అది. సో అట్లా తీసుకున్న తర్వాత దాంట్లో మనకి దాని పేరు వచ్చేసి పాకీమాన్స్ ఉంటాయి కదా. సో మన లొకేషన్ అయితే మనం ఆ గేమ్ ఆడేటప్పుడు అయితే ఖచ్చితంగా ఆన్ పెట్టాలి. ఎందుకంటే పాకీమాన్స్ ఎక్కడ ఉన్నాయో మనకి ఆ లొకేషన్ తోటి అయితే తెలుస్తుంది. సో మనం బయటికి వెళ్ళామనుకో, బయట మనకి చుట్టుపక్కల ఉన్న పాకీమాన్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో మనం అక్కడికి వెళ్ళేసి ఆ పాకీమాన్స్ అయితే క్యాప్చర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ బై ఛాన్స్ మీరు బయటికి వెళ్ళలేదని అంటే మీ ఇంటికనే ఉండి మీరు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఫైట్ చేసుకోవడానికి బై ఛాన్స్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మనతో ఫైట్ చేసుకోవాలనుకున్నా మనం బ్యాటిల్ అయితే ఆడొచ్చు అన్నట్టు. బట్ మన దగ్గర పవర్ఫుల్ పవర్ఫుల్ పాకీమాన్స్ అయితే ఉండాలి. బట్ మన దగ్గర లేకపోయిందో దాంట్లో మనకి సావే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి పాకీమాన్స్ని అయితే చాలా క్యాప్చర్ చేయాలి ఒకసారి. లేదంటే మీకు మార్కెట్ కానీ మీ మమ్మీ మీకు షాప్లో పంపించినా కానీ ఎక్కడైనా సరే మీరు వెళ్ళేసి అక్కడ ఆ పాకీమాన్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. క్యాప్చర్ చేసిన తర్వాత మనకి అక్కడ సిపి అనేది ఉంటుంది. ఎంత ఉందో అంటే ఆ నెంబర్ ఎక్కువ ఉంటే అది కొంచెం ఎక్కువ పవర్ఫుల్, తక్కువ అంటే తక్కువ పవర్ఫుల్ అన్నట్టు. సో దాంతో అయితే మనకి తెలుస్తుంది ఇట్లా అనేసి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనము వాటి బై ఛాన్స్ మనకి దొరుకుతున్నాం అనుకో, అంటే ఒకటి దొరికిన తర్వాత సేమ్ మళ్ళీ అదే దొరికిందనుకో, దాన్ని మనం కన్వర్ట్ చేయొచ్చు. అంటే దాన్ని క్యాండీగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఎలానో మేము మీకు చూపిస్తాను. సేమ్ ఇలా చేసామనుకో అది మనకి క్యాండీలా అంటే కన్వర్ట్ అయిపోతుంది. అండ్ దాంతో మనకి ఆ క్యాండీ తోటి మనకి తర్వాత కూడా ఒక ప్రాఫిట్ ఉంటుంది. అండ్ మనకి దాంట్లో చాలా ఎక్స్ప్లోర్ చేసేవి ఉన్నాయి. సో మీకు ఏమైనా అనిపించిందో కూడా కమెంట్లో రాయడం మర్చిపోద్దు. ప్రజెంట్ అయితే ఇంతే. సో ఎక్స్ప్లోర్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అది కూడా కమెంట్ సెక్షన్లో రాయడం అస్సలు మర్చిపోద్దు. సో అది అండ్ ఇంకా దాని పేరు వచ్చేసింది మనకి చాలా పవర్ఫుల్ ఉన్న పాకీమాన్స్ అయితే మనం బ్యాటిల్ ఆడతాం కదా. సో వాళ్ళతోటి మనం బై ఛాన్స్ విన్ అయ్యామనుకో, సో వాళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ ఉన్న పాకీమాన్ అనేది మన దగ్గరకు వస్తుంది. అండ్ మన దగ్గర అంటే వాళ్ళు ఉడిపోతే కాబట్టి వాళ్ళకి ఏది దొరుకుతుంది. మనం విన్ అయ్యామంటే మనకి ఒక 5 balls అయితే ఇస్తారు. నా లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో లైవ్ వెళ్ళి చూడండి. కొంచెం ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇచ్చాను నేను. సో దాన్ని మనం చూసామనుకో అక్కడ మనకి విన్ అయ్యామంటే మనకి పవర్ఫుల్ పాకీమాన్ అనేది వస్తుంది. సో ఆ పాకీమాన్ని మనం తీసుకోవాలి. బట్ అది చాలా హార్డ్. మనకి ఓన్లీ ఆడ 5 balls దొరుకుతాయి. అవి పవర్ఫుల్ కాబట్టి మనకి త్వరగా అయితే దక్కవు. బట్ మనం కరెక్ట్గా బాల్ వేసామనుకో, స్ట్రేట్గా బాల్ వేసామంటే ఖచ్చితంగా మనకి అందుతుంది అన్నట్టు. సో అట్లా ఇది గేమ్ మాత్రం చాలా బాగుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అంటే ఫస్ట్లో మనకు అనిపిస్తుంది ఏంటి, బట్ మనం బ్యాటిల్ అండ్ పాకీమాన్స్ని క్యాప్చర్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది గేము. నాకైతే సీరియస్గా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోద్దు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో ఈరోజు ఎక్స్ప్లెనేషన్స్ ఇదే అన్నట్టు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ప్లీజ్ రాయండి. అండ్ ఈ వీడియో ఇంకొకటి, నేను మొన్న లైవ్ వచ్చాను కదా, అతను కమెంట్ పెట్టాడు. అంటే కమెంట్ పెట్టింది నేను చూసుకోలేదు. అప్పుడు నేను బయట ఉన్నాను, గేమ్లో బిజీ ఉన్నాను కాబట్టి చూసుకోలేదు. అతను అన్నాడు హిందీలో మాట్లాడు, మీకు హిందీ రాదని అంటే भाई मुझे हिंदी आती है. बाई चांस ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే तुम देख रहे हो तो मुझे हिंदी आती है, मगर मैंने आपका कमेंट बिल्कुल नहीं देखा था. सो उसके लिए सॉरी. अगर देखती तो रिप्लाई बिल्कुल देती. సో అది నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. అండ్ నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, బట్ ఇంగ్లీష్ కొంచెం వచ్చు. ప్రతి ఒక్కరి ప్రాబ్లం అదే కానీ అది లైట్. సో
సో మరో వీడియోలో త్వరగా కలుద్దాం. ఈ గేమ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇంతే. హౌ టు లాగ్ ఆన్, హౌ టు ప్లే దిస్ గేమ్. సో నేను చెప్పేశాను కదా అంతే, ఇంకా ఏం లేదు దాంట్లో, ఆడేది ఏం లేదు. కాకపోతే మనం ఆడ బ్యాటిల్స్ జరుగుతాయి కదా, ఇంకొకటి బ్యాటిల్స్ జరుగుతాయి కదా. సో అక్కడ మనము వెళ్ళి వాళ్ళతో పోరాడాలి అంటే మన దగ్గర పైసలు ఉండాలి, వాళ్ళకి కొంచెం పైసలు ఇవ్వాలి మనము. ఆ పైసలు ఇచ్చేసిన తర్వాత మనకి వాళ్ళు గేమ్కి యాడ్ చేస్తారు. బట్ మనం ఓడిపోయినామంటే మన పైసలు అటే పోతాయి, కానీ గెలిచినామంటే మనకి దానికంటే డబల్ వస్తాయి. ఇప్పుడు 200 అంటే ఆడ వాళ్ళు 300 పెడతారు. సో ఆ గేమ్ని మనం గెలిచినామనుకో మనకి 500 అనేది వస్తుంది. బట్ చాలా రిస్క్ దీంట్లో, ఎందుకంటే మన దగ్గర ఉన్న పాకీమాన్స్ వాళ్ళ దగ్గర ఉన్న పాకీమాన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఏ మ్యాచ్ ఎవరు గెలిచేది తెలీదు. సో పైసలు పెట్టి అయితే అస్సలు ఆడకూడదు. మీ దగ్గర నా దగ్గర చాలా చాలా పవర్ఫుల్ ఉన్నాయి అన్నప్పుడే పైసలు పెట్టి ఆడండి, లేదంటే దీన్ని అవాయిడ్ చేయండి. అస్సలు ఆడకూడదు. అంతే. నేనైతే ఇంతవరకు ఆడలేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్న పాకీమాన్స్ ఏమాత్రం బాగాలేదు. సో అందుకే. సో నా చిన్న ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఎలా అనిపించిందో 100 సార్లు అంటున్నా, కమెంట్ సెక్షన్లో రాయండి. సో మరో వీడియోలో త్వరగా వెళ్దాం. బాయ్.